నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ నల్గొండ జిల్లాలోని ఎస్సీ సంక్షేమ శాఖలో నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేయాలి డిమాండ్ చేసిన నేతలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని 6వ విడత హరితహారం పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ గట్కేసర్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన మంత్రి మల్లారెడ్డి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న వైసీపీ ఎంపీ కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరిన రఘురామకృష్ణంరాజు గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో వామపక్ష పార్టీల నేతల సమావేశం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ ఇక డీటెయిల్స్కి వెళ్తే నల్గొండ జిల్లా అధ్యక్షులు బోగరి రామకృష్ణ గౌరవ అధ్యక్షులు ఎల్ల చంద్రారెడ్డి వంగారి రవీంద్ర గంధమల్ల జయంత్ బైరు సైదులుగౌడ్ కొత్తపల్లి కరుణాకుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టళ్లలో జరిగిన అవకతవకలు నిధుల దుర్వినియోగంపై సమాచార హక్కు చట్టం ప్రకారంగా సేకరించిన సమాచార ప్రతుల ఆధారంగా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఫిర్యాదు చేశామన్న కారణంతో అక్రమంగా కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వాపోయారు సమాచార కార్యకర్త అండ్ సమాచార హక్కు వికాస్ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ ఎర్రమాధ కృష్ణారెడ్డి ఫిర్యాదు ఇచ్చాడనే కారణంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆధారాలతో ఇచ్చిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేసి నిజాలను నిర్ధారణ చేసుకుని తగిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు నిధుల దుర్వినియోగాన్ని అరికట్టవలసిన అధికారులు తప్పు చేసిన వారి పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎస్సీ సంక్షేమ శాఖలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేయాలని రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో వారు డిమాండ్ చేశారు షెడ్యూల్ కులాలకు సంబంధించిన వసతి గృహాల వార్డన్లు విధుల నిర్వహణలోను నిధుల వినియోగంలోను నిర్లక్ష్యం వహించారు వారికి కేటాయించిన నిధులను డ్రా చేసే పద్ధతిలో కొటేషన్ల మీద లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది కొటేషన్ అనే బిల్లు అది బిల్లు కాదు ఒక వస్తువుకు ధర ఎంత అయిందో అంచనా వేయడానికి తీసుకునే కొటేషన్ అది దాని మీద ప్రతి నెల సుమారుగా 2 లక్షల రూపాయల బిల్లులు డ్రా చేశారు ఒక్కొక్క కొటేషన్ మీద ₹1,00,000 పైబడి 1,50,000 వరకు బిల్లులు డ్రా చేశారు ఇది జరుగుతుంటే దాన్ని పరిశీలించాల్సిన ఏఎస్డబ్ల్యూఓలు డీడీలు దానికి సంబంధించిన డ్రాయింగ్ ఆఫీసర్లు ఏం చేశారు ఆడిట్ అధికారులు ఏం చేశారు గత 2017 నుంచి 17, 18, 19 20వ సంవత్సరం వరకు కూడా ఇదే విధంగా వీరి తంతు సాగుతుంది దీని మీద నేను సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసి వారి దగ్గర నుంచి సమాచారం సేకరించిన తర్వాత దీనిపై జిల్లా ఉన్నతాధికారి డిడి రాజ్ కుమార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన పిదప వారు విచారణ అధికారిని పెట్టి విచారించకుండా జాప్యం చేయడం వల్ల హాస్టల్ వార్డెన్స్ అందరూ కూడా ఈ సమాచారాన్ని పెట్టి మమ్మల్ని బెదిరిస్తుండు కరోనా వైరస్ బారిన పడి మరణించిన హైదరాబాద్ ఛాతీ ఆసుపత్రి హెడ్ నర్స్ శ్రీమతి విక్టోరియా జేమనికి తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాచారంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో సంతాపం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విక్టోరియా జేమనికి ఘనంగా నివాళులర్పించారు ఆమె ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు విక్టోరియా జేమని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని 6వ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ పాల్గొన్నారు సత్తుపల్లి పట్టణంలో 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా 4 ఎకరాల స్థలంలో ఉసిరి వెలగ మామిడి చింత సీతాఫలం నేరేడు మొక్కలు నాటి మంకీ ఫుడ్ కోర్ట్స్గా నామకరణం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కలెక్టర్ ఆర్వి కర్ణన్ మొక్కలు నాటారు ప్రజలు అందరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యత కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అధికారులు మరియు మండల జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్లు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొన్నారు
ఘటకేసర్లోని ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో తెలంగాణ ప్రభుత్వం నుండి మేడిపల్లి ఘటకేసర్ మండలాలకు చెందిన వారికి మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. పేదల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైఎస్ చైర్మన్ వెంకటేష్, మేయర్ జొక్క వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్లు పావని, కొండలరెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏది ఏమైనా భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర. మన పెద్దలు సీఎం కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ సాధించినాక ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళి అయితే నేను ఒక మేనమామ లెక్క, నేను ఒక పెద్దన్న లెక్క నేనున్నాను, ఎవరు కూడా బాధపడొద్దు, ఇబ్బంది పడొద్దు డబ్బుల కోసం అని చెప్పి పెద్ద ఎత్తున కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇది అంతా తీసుకొచ్చి మన తెలంగాణలో పెద్ద ఎత్తున మన ఆడపడుచులకు అందరికీ కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బాగా సక్సెస్ఫుల్గా మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి అందరి ఆడపిల్లల పెళ్లిలకు 1,116 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా మనం గత 6 సంవత్సరాల ముందు చూస్తే గత ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఒక నీళ్ళు ఇవ్వలేదు, ఒక కరెంట్ ఇవ్వలేదు, ఒక మిషన్ భగీరథ లేకుండే, మిషన్ కాకతీయ లేకుండే, అదే మాదిరిగా 24 గంటల కరెంటు కూడా లేకుండే. మనకు 6 సంవత్సరాల సంది ఇప్పుడు అన్ని రకాలు కూడా మనం అభివృద్ధి చేస్తున్నాడు మన సీఎం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ. మనకు తాగునీరు కానీ సాగునీరు కానీ 24 గంటల కరెంటు కానీ వృధా పింఛను కానీ వికలాంగుల పింఛను కానీ ఒంటరి మహిళ పింఛను కానీ మనకు అందరూ కూడా రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ రూపాయి కిలో బియ్యం కానీ ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అన్ని రకాలు కూడా పేద ప్రజలకు అభివృద్ధి చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారిది. నల్గొండ జిల్లా నక్రికల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో హరితహారం కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మొక్కలు నాటారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 6 ఏళ్లుగా నాటిన మొక్కలు ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం 6వ విడత ప్రారంభమైంది. 25వ తారీఖు రోజు ప్రారంభమైన ఈ 6వ విడత హరితహారం కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రారంభం చేశారు. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలలో పట్టణాల్లో కూడా ప్రారంభమైంది. 3వ రోజు అన్ని గ్రామాలు పట్టణాల్లో కూడా గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ కూడా భాగస్వాములై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు 3వ రోజు ఈ నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలోని నకరికల్ టు నోముల సంబంధించిన రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లో చెట్ల నాటే కార్యక్రమం, అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కూడా చెట్ల నాటే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ చెట్ల నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, మనం పర్యావరణంలో వస్తున్న మార్పులు నాకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. మనం చలికాలం, వర్షాకాలం కూడా ఎండల తీవ్రతను ఏ రకంగా చవి చూస్తున్నామో మనకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది. వర్షాకాలం కూడా ఉక్కపోత, చెమటలు రావటం, చలికాలంలో కూడా ఈ వాతావరణం ఉండటం, ఎండవేడి పెరిగిపోవడం, కాలుష్యం పెరగటం, వీటన్నిటి కూడా ప్రధానమైన కారణం చెట్లు లేకపోవడమే. చెట్లు లేకపోవడం వల్లనే వర్షాభావ పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినట్లు ప్రభుత్వాలు ఎన్ని లక్షలు వేల కోట్లు ఖర్చు పెట్టినా రోడ్లు వేయవచ్చు, బావులు తవ్వచ్చు, చెరువులు తవ్వచ్చు, బిల్డింగ్లు కట్టవచ్చు, ఇంకోటి చేయవచ్చు, కానీ వానలు తేవడం అనేది సాధ్యం కాదు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర సహాయ మంత్రిని కలిసి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ మరోసారి విజ్ఞప్తి చేశానని తెలిపారు. ముఖ్యమంత్రికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలనే దానిపై న్యాయ నిపుణుల సూచనలు తీసుకుంటున్నానన్నారు. పార్టీని, ముఖ్యమంత్రిని ఎప్పుడు వ్యతిరేకించలేదని, వ్యతిరేకించబోనన్నారు. ప్రభుత్వానికి 1-2 అంశాల్లో సూచనలు మాత్రమే చేశాను తప్ప వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు.
ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ అడిగానని, ఇస్తే కలిసి అన్ని వివరిస్తానని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా జరిగిన చర్చల్లో పాల్గొన్నందుకు తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావటం, అందులో ప్రధానంగా రాజ్యాంగంలోని 350, 350A అధికరణం అంటే ఆర్టికల్ 350A గురించి భాషని సంరక్షించుకోవటం కోసం నేను చేసిన ప్రసంగం మా విజయసాయి రెడ్డి గారికి నచ్చక నాకు ఇచ్చిన నోటీసులో దాన్నే ఒక ముఖ్యమైన పాయింట్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను ఒక ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసింది రాజ్యాంగం మీద నేను ప్రమాణ స్వీకారం చేశాను. సో కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఒక ఎంపీగా నా మీద ఉంది. అటువంటి బాధ్యతని నేను నిర్వర్తిస్తే దాన్ని అదే ఏ పొలిటికల్ పార్టీ స్థాపించినా కూడా రాజ్యాంగానికి అనుగుణంగానే నేను ఉంటాను అని చెప్తేనే పొలిటికల్ పార్టీకి పర్మిషన్ ఇస్తారు. అటువంటి అండర్టేకింగ్ ఇచ్చి తీసుకున్న రిజిస్టర్ అయిన పొలిటికల్ పార్టీగా ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలోని అధికారం గురించి మాట్లాడిన ఒక ఎంపీకి షోకాజ్ నోటీస్ దాన్నే ఒక ముఖ్యమైన పాయింట్గా ఇవ్వటం అనేది సమంజసం కాదు. సో ఇటువంటి క్లిష్ట సమస్యలు ఇందులో ఉన్నాయి. ఎందుకనో శరత్ యాదవ్ గారి కేసును ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మా పార్టీలో టాల్ లీడర్స్ కొంతమంది ఇటువంటి కుట్రకి పాల్పడినట్టు ఆ నోటీస్ చూస్తే నాకు అర్థమవుతోంది. నిన్ననే నేను ఒక ఛానల్లో చెప్పడం జరిగింది, శరత్ యాదవ్ గారి కేసు వేరు. శరత్ యాదవ్ గారు ప్రతిపక్ష పార్టీలతో కలిపి ర్యాలీల్లో పాల్గొని ఆయన పార్టీని స్ప్లిట్ చేయడానికి చూసినప్పుడు ఆ పరిస్థితులు వేరు. నేను ఎప్పుడూ కూడా క్రమశిక్షణ కలిగిన మా పార్టీలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుణ్ణి. మా ముఖ్యమంత్రి గారిని ఏ రోజు కూడా కనీసం కల్లో కూడా పల్లెత్తు మాట నేను ఏ రోజు అనలేదు. మా పార్టీని కూడా ఎప్పుడు ఏమీ అనలేదు. కానీ మా మంత్రులు ఇసుక మీద మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్పందించారు. ఇసుక 2 లక్షల టన్నులు మాయమైందని. సో అలా మాయమైనందువల్ల ఇబ్బందులన్నీ వచ్చినాయి కాబట్టి చర్యలు తీసుకోమని చెప్పి పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు హరితహారంలో భాగంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రఘురాం ఈత మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని కొంతవరకైనా కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్, ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు, బడంపేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ శేఖర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మన రంగారెడ్డి జిల్లా సరూనగర్ యూనిట్ వాళ్ళు ఈరోజు ఇక్కడ మనకు ఒక 300 మొక్కలు ఈత మొక్కలు ఈ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లో చేయడానికి నిన్న నిర్ణయించినాము. దానికి ఈ కార్యక్రమానికి మేయర్ గారు, బడంపేట మరియు డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇంకా ఇతర అధికారులు, మా ఎక్సైజ్ శాఖతో పాటు మున్సిపల్ అధికారులు కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. 6వ విడత హరితహారం భాగంగా ఈరోజు నుంచి మేము మొక్కలన్నీ స్టార్ట్ చేసినాము. ఇంకా ఇది బేసికల్గా అర్బన్ ఏరియా కాబట్టి ఇక్కడ కొద్దిగా 1500 మొక్కలకే ప్లాన్ చేస్తున్నాము ఈ మున్సిపాలిటీలో. ఇవి కాకుండా మా ఎక్సైజ్ యూనిట్లో మొత్తం 50,000 మొక్కలు ఈ సంవత్సరానికి టార్గెట్. అందులో షాద్నగర్లో ఒక 30,000, ఇబ్రాహీంపట్నము, మహేశ్వరము, మన ఆమన్గల్లో 10,000, హయత్నగర్లో ఒక 5,000 గుణంగా చేసుకుని ఈత మొక్కలు ఈ కళ్ళు కరువు లేకుండా ఉండడానికి ఈత మొక్కలు ఒక 4-5 ఏళ్లలో వచ్చేస్తాయి. అవి గీతకు వస్తాయి. అవి కళ్ళు స్వచ్ఛమైన కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అందులో భాగంగా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు ఎక్సైజ్ శాఖ శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ ఈత మొక్కలు చాలా విరివిగా ఎక్కడ జాగా దొరికితే అక్కడ బండ్స్ కానీ, ట్యాంక్స్ కానీ, మన గౌట్స్ ల్యాండ్స్ కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. 6వ విడత తెలంగాణ హరితహారంలో భాగంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి
ఏసీపీ గారు, సిఐ గారు, సూపరింటెండెంట్ గారు, రఘురామ్ గారు, అలాగే శ్రీనివాస్ సార్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు బాలాపూర్ గ్రామంలో ఈత చెట్లు నాటడం జరిగింది. అయితే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు చెట్లు అనేటివి మానవ జాతికి ఎంతో ముఖ్యము. ఒకప్పుడు అడవులలో నివసించే మానవ జాతులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఏవైనా చెట్ల మీద పండే పలు రకాల పండ్లు తిని ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి. అట్లాగే రాను రాను తరాలు మారుతున్న కొద్దిగా ఈ జీవన శైలి ఎట్లాగైతే మారుతుందో టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అంత మనం ప్రకృతిని వదిలేసి ఆర్టిఫిషియల్గా తయారయ్యే వీటికి మొగ్గు చూపుతున్నాము. ఆ ఆర్టిఫిషియల్గా ఎప్పుడైతే తయారైనవి తింటున్నామో దానివల్ల రోగాల బారిన పడి రహదారి విస్తరణలో సర్వం కోల్పోతున్న పైసా పరిహారం ఇవ్వకుండా అధికారులు ఇళ్ల కూల్చివేతకు సిద్ధమయ్యారని రాఘవపురం ఎక్స్ రోడ్డు వద్ద నిర్వాసితులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట టు ఖమ్మం 365BB జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అధికారులు రోడ్డు పక్కన ఉన్న ఇళ్లకు కూల్చివేసేందుకు వెళ్లారు. నిర్వాసితులు తమకు పరిహారం చెల్లించకుండా కూల్చటమేంటని ఆవేదన వ్యక్తం చేస్తూ పనులను అడ్డుకున్నారు. కూల్చేందుకు వచ్చిన యంత్రాన్ని తిప్పి పంపించారు. అనంతరం రహదారి పక్కన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు గ్రామ పరిధిలో ఇల్లు కూల్చివేత పనులను జరగనివ్వబోమని తక్షణమే సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు. ఒక్కలం కూడా మిగిలాం సార్. మాకు అక్కడ ఎట్లా పడ్డాయో ఇక్కడ స్టే పడితేనే మేము వదిలేస్తాం. అందరికీ న్యాయం చేసినా మాకు న్యాయం చేయాలి సార్. అట్లయితేనే మాకు లేకుంటలేదు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర దేవాలయ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. పోలీసు, రెవెన్యూ అధికారుల సమక్షంలో బలగాలు గ్రామానికి భారీగా చేరుకున్నాయి. ఆక్రమణదారులు దేవాదాయ శాఖ అధికారులపై దాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకు దిగిన వారిని పోలీసులు చెదరగొట్టారు. జనగామ పట్టణం జిల్లాగా మున్సిపాలిటీగా విస్తరించడంతో తమ దుకాణాలు తొలగించారని చేపల అమ్మకందారులు వాపోయారు. తాము చేపలు అమ్ముతున్నటువంటి ప్రాంతంలో తమకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. జనగామ జిల్లా కలెక్టర్ స్పందించి చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మంగశంకర్, రఘు, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. మేము టెక్స్లు కట్టమన్నా కడతాం. ఆడ కూర్చున్న జాగాలో మాకు చేపల మార్కెట్ కావాలి. దయచేసి కలెక్టర్ మాకు సాయం చేయాలి. ఏదన్నా మాకు మార్కెట్ కట్టిస్తుందో మరి ఏం చేస్తుందో మాకు సాయం చేయాలి. మేము చాలా కష్టాలు ఉన్నాం. ఫైనాన్స్ తీసుకొని మేము వేరే చేసుకుంటున్నాము. మేము మా పిల్లలు బతకాలంటే చాలా కష్టం ఉంది. మాకు ఇండ్ల కిరాయిలు కట్టుకోవాలని మేము వెళ్ళని పరిస్థితిలో ఉన్నాము. దయచేసి కలెక్టర్ అమ్మ నమస్కరిస్తున్నాము. ఆమె ఏదైనా స్పందించి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాము. మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా పోయినాము. ఆమె లేదని వెళ్ళగొట్టిరు వాళ్ళు. మేము మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి పోయినాము. ఆడ లేదని అన్నారు. మాకు ఎక్కడ పోయినా ఏం పని అయితే లేదు. సార్లు అడుగుతానేమో మేము ఫోన్ చేసి అడుగుతాం, మీరు రాదు అన్నాడు. ఫోన్ చేస్తే పోదామని మేము అనుకున్నాం. ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు సార్. మేము పోలేదు. మేము 3-4 సార్లు తిరిగి ఊపుకున్నాం. మా గురించి ఎవరు పట్టించుకుంటలేరని దయచేసి మా గురించి పట్టించుకొని కలెక్టర్ అమ్మ మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాము. మా పిల్లలు మేము కష్టాలలో ఉన్నాము, బాధలో ఉన్నాము. మా గురించి పట్టించుకోవాలి. ఎండకు ఎండుతున్నాము, వానకు దడుస్తున్నాము. మేము ఎప్పటి నుండో తాతల నాటి కాలం నుంచి మేము డబ్బాల మీదనే బతుకుతున్నాము. మా భర్తలు, మా తాతలు, మేము, మా పిల్లలు కూడా దాని మీదనే బతుకుతున్నాము. దయచేసి మాకు చేపల గురించి కట్టియాలి. ఏదన్నా మాకు డబ్బాలు కట్టిస్తుందో, మనకి ఇంత జాగాల ప్లేస్ చూపిస్తుందో మాకు ఇవ్వాలి. మేము టెక్స్లు కట్టమన్నా కడతాము. మేము చాలా కష్టాలను మమ్మల్ని ఆదుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నోముల నరసింహయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బండ నరేందర్ రెడ్డి మొక్కలు నాటారు. చెట్లు కాపాడి వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు చేపట్టాలని, ఈ చెట్లను సంరక్షించి భావితరాలకు ప్రకృతి వనరులని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ, జెడ్పీటీసీ, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పట్టించుకోవాలంటే 30 సంవత్సరాలకే ముసలి వల్ల అవుతుంటే పట్టించుకునేటువంటి రాజ్యం. కేసీఆర్ గారు అధికారం రాగానే ఇంటింటికి ఫ్లోరిన్ రహిత నీళ్ళు ఇస్తారని చెప్పేసి వాగ్దానం చేసి ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం. మిషన్ భగీరథ కార్యక్రమం పక్కనే సాగర్లో ఉన్న ఈ నియోజకవర్గానికి ఏ తండ నీళ్ళు రాలే. ఈరోజు అన్ని తండాలకు నీళ్ళు వస్తున్నాయి మెయిన్గా.
అందుకని ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అందరూ సహకరించాలని, అందరికీ మంచి అందరికీ ఉపయోగపడాలని మీ అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో టీఆర్ఎస్వై నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి పాదం తిరుపతి మాట్లాడుతూ గడిచిన 2-3 రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్పై ఫ్యాబ్రికేటెడ్ వీడియోలతో, కల్పిత ఆడియోలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉనికి కోసం ఉరుకులాడుతున్నారని విమర్శించారు. జీవన్ రెడ్డి మంత్రి కొప్పుల ఈశ్వర్ను విమర్శించే ముందు జగిత్యాల జిల్లా రైతాంగానికి ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బోయబోతు గంగాధర్, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు ఆవారి చందు, టీఆర్ఎస్ యూత్ వింగ్ సెక్రటరీ మల్కల వెంకటేష్, టీఆర్ఎస్ యువ నాయకులు ఈర్ల రమణ తదితరులు పాల్గొన్నారు. గడిచిన 2-3 రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు గౌరవ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిపై ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలతో, కల్పితమైనటువంటి వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉనికి కోసం ఉరుకులాడుతున్నారు. అత్యుత్సాహంతో మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అయ్యా జీవన్ రెడ్డి గారు, మీకు రైతుల మీద నిజమైన ప్రేమ కనుక ఉంటే వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో రైతులు ఇబ్బంది పడ్డ తరుణంలో మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయమన్నప్పుడు మీ ప్రశ్నించే గొంతు ఎక్కడ పోయిందని నేను అడుగుతున్నా. ఏమన్నంటే ధర్నాలు, రాస్తారోకలు చేసుడు తప్ప ఏనాడు రైతుల కన్నీళ్లను, కష్టాలను తీర్చింది లేదు. అయ్యా జీవన్ రెడ్డి గారు, ఇలా గొల్లపల్లి మండల కేంద్రం నుండి మిమ్మల్ని సూటి ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు జగిత్యాల జిల్లా రైతాంగానికి, జగిత్యాల జిల్లా ప్రజలకు మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. జీవన్ రెడ్డి గారు, జగిత్యాల రూరల్ మండలం జాప్తపూర్ గ్రామంలో మీకున్నటువంటి సర్వే నెంబర్ 106లో ఉన్న 12 ఎకరాల భూమిలో మీరు వడ్లు పండించారు కదా, ఆ వడ్లను జాప్తపూర్ ఐకేపీ సెంటర్లో అమ్మిర్రా, లేదా లక్ష్మీపూర్ ప్యాక్స్లో అమ్మిర్రా, లేదా జగిత్యాల్ మార్కెట్ కమిటీలో అమ్మిర్రా, మీరు తెలియాల్సిన అవసరం ఉంది. జీవన్ రెడ్డి గారు, మీరు మీ ధాన్యాన్ని ఎక్కడ అమ్మిర్రు? వ్యాపార కోణంతో మీ ధాన్యాన్ని మా రైతులందరూ 1800కు క్వింటాల్ అమ్మితే మీరు 2300 క్వింటాల్ చొప్పున పులాస అగ్రికల్చర్ కాలేజీకి సీడ్ కింద అమ్మిర్రు. పులాస అగ్రికల్చర్ వారు ఏం చేస్తారు? ప్రతి సంవత్సరం ఒక 50 ఎకరాలు కానీ 100 ఎకరాలు కానీ రైతులలో అవగాహన కల్పించడం కోసం అవుట్సోర్సింగ్ విధానంలో సాగు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే మీరు అవకాశాన్ని సామాన్య రైతులకు ఇవ్వకుండా ఎమ్మెల్సీని అక్కస్తోటి గత 10 సంవత్సరాల నుండి మీ అధికార బలంతో మీరు సీడ్ను పండించుకుంటా వ్యాపార కోణంలో లాభం పొందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హరితహారం మొక్కలు నాటడంలో 2 గ్రామాల హద్దుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి, దేశాయిపల్లె గ్రామ శివార్లోని ఐకేపీ సెంటర్లో హరితహారం మొక్కలను సారంపల్లి సర్పంచ్ నాటించారు. దీంతో దేశాయిపల్లె గ్రామస్తులు గ్రామ శివారు ఐకేపీ సెంటర్ హద్దులో మేము మొక్కలు నాటుతామని ఐకేపీ సెంటర్కు వచ్చి గుంతలు తీశారు. ఐకేపీ సెంటర్లో దేశాయిపల్లె గ్రామస్తులు చెట్లు నాటడానికి తీసిన గుంతలను సారంపల్లి గ్రామ సర్పంచ్ కూడిపివేయడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ తీర్మానానికి భూమి మీద రైట్స్ ఉండవు, అది మేము రెవెన్యూ వాళ్ళు అలాట్ చేయాలి. లేదు అసలు గవర్నమెంట్ నీకు ఇది ఎందుకు ఇచ్చినాము, మరి అప్పుడు నువ్వు డైరెక్ట్ కట్టుకోవచ్చు కదా. తీసుకున్నామంటే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీకు అలాట్ చేస్తేనే మీకు రైట్స్ వస్తుంది. గ్రామ పంచాయతీ మీరు ఇవ్వమని మీరు రిక్వెజిషన్లో తీర్మానం అందరికీ చేసుకోవచ్చు, కానీ ఫైనల్గా అలాట్ అయినాక కదా నీకు రైట్స్ వచ్చేది. అట్లా సొంతగా ఎవరికి వాళ్ళు పోయి అనవసరం చెప్పారు. సార్ ఒక్క నిమిషం చెప్తున్నావు అర్థాలు చేయించడానికి కూడా సాధారణ మనకి ఇద్దరికి అయితే 2 గ్రామాలకి మనకైతే బీట్ లేదు కదా, మనం బీట్ సంఘం చేయించుకున్నాము. ఆ గ్రామ పంచాయతీని 2 గ్రామ పంచాయతీలు కలిసి కోఆపరేటివ్ సొసైటీకి మాకు బీట్ కావాలని తీర్మానం. అయితే అప్పుడు జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఈ బండు ఉందా సార్, ఈ గుండు నుంచి ఈ పోల్ ఉందా, దాని మందం ఇటు ఐకేపీ కేటాయించి సార్, కేటాయించినాక అక్కడ మధ్య మధ్య మీ దగ్గర చెప్పి అవుతుంది మా వాళ్ళు ఈ రైతులకు ఇబ్బంది కలపడం ఎందుకు అని చెప్పేసి నేను సార్ ఫోన్ ఇప్పుడు మనం ఇచ్చిపోయాం, మనం ఇప్పుడు డెవలప్మెంట్ వచ్చినట్టు చేసుకుందాం అని చెప్పి. అయితే ఇప్పుడు మనకు పల్లె ప్రకృతి అని ఒకటి వచ్చింది, ప్లస్ మనకి ఇప్పుడు కూడా వచ్చింది. వచ్చినప్పుడు ఆంచి అటు 20 గుంటలు మనకి ఇప్పుడు కూడా తీసుకున్నాం, 1 ఎకరం ఆ దానికి ఇచ్చినాం, ఏదానికి పల్లె ప్రకృతి వరకు పంపించాం. ఆల్రెడీ నాకు అంతా కూడా ఆ సర్వే నెంబర్ ఉంది ఈ గుట్ట, అది కూడా గుట్ట కొన్ని రోజులు కష్టం నడిచింది. ఈ గుట్ట తీసుకుంటే వాడిరాలు. ఇప్పుడు ఈ గుట్ట కూడా మనం చెట్లు పెడుతున్నాం మన గ్రామ పంచాయతీ నుంచి, అది ఒకటి జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే ఈ 464 ఇట్లా వచ్చి సార్ ఇంటే చక్క ఇదంతా 464 ఇదంతా ఈ ముందుకైనా కొంతమంది దున్నుకున్నారు, కొంతమంది కాలువలు వేస్తారు, ఆ కాలువ కూడా ఆక్రమించుకొని దాన్ని కలుపుకున్నారు. కొంతమంది ఇంట్లో తీసిన ల్యాండ్ మనకు మస్తు తెలుసు ఐకేపీకి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలో సర్పంచ్ తూము శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొక్కలు నాటారు. అక్కడే కెనాల్ పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు.
కూలీలతో మాట్లాడి పనులు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. ఉపాధి కూలీలకు కనీసం 200 రూపాయలకు తగ్గకుండా ప్రతిరోజు వేతనం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. రోజువారీగా ఎంత మేరకు ఉపాధి లభిస్తుందని ప్రశ్నించారు. వారి వెంట ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రవీణ, ట్రైనీ కలెక్టర్ వరుణ్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో వామపక్ష పార్టీల నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాషం రామారావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎన్ బ్రహ్మయ్య, సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి ఉల్లిగడ్డ నాగేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు నరసింహారావులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. జూన్ 30వ తేదీన జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయం వద్ద నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ నెల 30వ తేదీన దేశవ్యాప్తంగా లెఫ్ట్ పార్టీల పిలుపుననుసరించి గ్రామ సచివాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేయమని సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు నిన్న జరిగినటువంటి సమావేశంలో పిలుపునివ్వడం అనేది జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమే కాకుండా కరోనా వచ్చిన తర్వాత కూడా కనీసం మానవత్వం లేని పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఇప్పటికీ ఈ నెల రోజుల్లోనే సుమారు 16-17 సార్లు పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచి తద్వారా ఆ భారం నిత్య జీవితావసర సరుకుల పైన, రవాణా రంగం పైన పడి ప్రజలు తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన జరిగేటటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ సచివాలయాల దగ్గర జరిగేటటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా లెఫ్ట్ పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లాలోని ఎస్సీ సంక్షేమ శాఖలో నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేయాలి డిమాండ్ చేసిన నేతలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని 6వ విడత హరితహారం పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ. గట్కేసర్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన మంత్రి మల్లారెడ్డి. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న వైసీపీ ఎంపీ, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరిన రఘురామకృష్ణంరాజు. గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో వామపక్ష పార్టీల నేతల సమావేశం. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.